సునాదస్వరము జనవరి 24. పాడైన పట్టణములను నివాసస్థలముగా చేయును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. వాళ్ళందరూ కూడా చెరపట్టబడి చెదిరిపోయి సమస్తాన్ని కోల్పోయారు, ఇండ్లని కోల్పోయారు, పట్టణమంతా పాడైపోయింది. అన్నీ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్లకు దేవుడిస్తున్న వాగ్దానం. మరి పాడైపోయిన పట్టణంలో నేను నివాసస్థలంగా చేస్తానని చెప్పి వాళ్ళని గొప్పగా ఆయన సమకూర్చి అన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చాడు. అంతేకాకుండా కుడివైపున ఎడంవైపున నీవు వ్యాపించదవు, నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకున్నదని ప్రభు చెప్తున్నాడు. మరి పాడైన దాన్ని తిరిగి కట్టడమే కాకుండా మనం ఇంకా వ్యాపించి ఎన్నో స్వాధీనపరుచుకునేలాగున పోగొట్టుకున్న దానికి రెండంతలుగా మనకు అనుగ్రహించే దేవుడు. అందుకే చెప్తున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. మరి ప్రయాసంతో గాలి చేత కొట్టబడి ఆదరణ లేకుండా అన్నీ కోల్పోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను పునాది వేస్తాను, నేను కడతాను, నేను తిరిగి నిలబెడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం చూసినప్పుడు ఎంతోమంది జీవితాలు పాడైపోయిన స్థితిని మనం గమనిస్తాం. కొన్ని కుటుంబాలు పాడైపోయాయి, భార్యాభర్తల మధ్యల గొడవలతో కుటుంబం అంతా చెదిరిపోతుంది, నివసించడానికి యోగ్యంగా లేదు. కొన్ని పిల్లల విషయంలో, కుటుంబంలో, పరిచర్యలో ఎన్నో విషయాల్లో గొడవలు, ఇబ్బందులు, చెదిరిపోయిన స్థితిని మనం చూస్తాం. మరి ఎవరైనా కూడా చక్కగా జీవించాలంటే మంచి గృహం కావాలి, మంచి మందిరం కావాలి, ఉద్యోగ స్థలాలు కావాలి, పిల్లలు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కావాలి. అయితే మన దేవుడు పాడైపోయిన స్థితి ఏదైనా, మన కుటుంబంలో, శరీరంలో, మనకు చెందిన ఆత్మీయ స్థితిలో ఏదైనా కూడా ఆయన బాగు చేసి సరిచేసే దేవుడు. అందుకే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, పాడైన వాటిని నివాసస్థలంగా నేను చేస్తానని చెప్తున్నాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ నూతన యెరూషలేము గురించి రాయబడింది. ఆ పట్టణమంతా అలంకరింపబడింది, పునాదులు వేయబడ్డాయి, అన్నీ కూడా విలువైన వాటితో అలంకరించి దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ లోకంలో పాడైనవన్నీ కూడా బాగు చేసే దేవుడు, తిరిగి కట్టే దేవుడు. మరి పరలోకంలో మన కొరకు ఆయన పురములు సిద్ధపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో కోల్పోయింది ఏదైనా, పోగొట్టుకున్నది ఏదైనా దేవుడు తిరిగి మరలా బాగు చేసి మనకు నివసించే విధంగా చేస్తాడని విశ్వాసంతో ఆయన పైన ఆధారపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరి కుటుంబాలు, ఎవరి గృహాలు ఏది పాడైపోయినా దేవా, ప్రతి ఒక్కటి కూడా తిరిగి తండ్రి బాగు చేసి నివాసస్థలంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.